ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం స్వగ్రామానికి సీఎం చేరుకోనున్నారు. 4 రోజుల పాటు ఆయన కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు. అనంతరం పీఎం సూర్యఘర్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, సీసీ రోడ్లను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. ఎస్ రాజేంద్ర, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నారావారిపల్లి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నారావారిపల్లిలో అయితే భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇవాళ సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అయితే 4 రోజుల పాటు నారావారిపల్లిలో బస చేయనున్నారు చంద్రబాబు. అయితే ఇవాళ విజయవాడ నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ కు హాజరు కానున్న సూళ్లూరుపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ ఉత్సవాలు తిలకించి స్వగ్రామానికి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో రంగంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఎలిపేట వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని నారావారిపల్లి స్వగ్రామానికి వెళ్ళనున్నారు. అదే మంగళవారం, బుధవారం, గురువారాల్లో సీఎం తన సొంత గ్రామంలో ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా మొత్తం 160 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు ప్రారంభించున్నారు. ఇందులో 140 కోట్ల రూపాయలతో కొత్త పనులకు శంకుస్థాపన చేయనుండగా ఇప్పటికే 20 కోట్లతో పూర్తి అయినటువంటి పనులకు ప్రజలకు అంకితం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా చంద్రగిరి మండలం ప్రజలకు సాగునీటి సమస్య అయితే అధికంగా ఉంది. అది అందులో భాగంగానే తిరుమలకు, తిరుపతికి తాగునీటి అందించేందుకు కీలకంగా ఓ కార్యక్రమం అయితే చంద్రబాబు ప్రారంభించినారు. మంగళవారం అయితే నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ్ డ్యామ్ కు కృష్ణా జలాలను తరలించి ఈ ప్రాజెక్టుకు సుమారు 126 కోట్లు మూలపల్లి చెరువు వద్ద అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించున్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టులో సుదీర్ఘంగా ఉన్నటువంటి నీటి సమస్య ప్రజలకు తప్పుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 14వ తేదీ స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకి అయితే కన్నా పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే కన్నా ప్రారంభించినారు. స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డిఐఎంసి ఇండోర్ సబ్ స్టేషన్, సిసి రోడ్లను ప్రారంభించినారు. అదేవిధంగా రంగంపేటలో జరుగుతున్నటువంటి నా సంక్రాంతి సంబరాల్లో అయితే కన్నా సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా కుటుంబ సభ్యులు నారా లోకేష్, వాళ్ళ సతీమణి అందరూ కూడా ఈ నారావారిపల్లికి చేరుకొని ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే నారావారిపల్లి చుట్టూ కూడా ప్రజలందరూ అక్కడ చేరుకుంటారు. అందులో భాగంగానే చంద్రబాబు కూడా నారావారిపల్లిలో ఉన్నటువంటి 4 రోజుల పాటు సంక్రాంతి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ తల్లిదండ్రులకు బట్టలు పెట్టే కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. కులదైవమైనటువంటి స్వామివారిని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అందులో భాగంగానే అక్కడ వచ్చేటువంటి ప్రజలతో కూడా సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అలాగే నారావారిపల్లిలో పలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు కార్యక్రమాల్లో అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం, ఆటపాటలతో పాటు పిల్లలకు అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నిర్వహించే భాగంగా సంక్రాంతి వేడుకలు అయితే నారావారిపల్లిలో వైభవంగా జరగనున్నాయి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చరణ్.